Deep breathing. Oh, oh, oh. Om Bhurbhuvasvaha Tassaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanat Mrityomukshiyamamritat. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. Kalpa. Ashwini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Ashwini Mudra Vajraswasa. Release Vajraswasa. Release Ashwini Mudra. Relax. Serpent breathing. నిజంగా ఎండలో రావడం అంత ఇబ్బందిగా ఉందా? మామూలుగా అడుగుతున్నా. మేమంటే వెహికల్ మీద వచ్చేస్తున్నాను, నాకు అంతేం తెలియట్లేదు, బాగానే ఉందనిపిస్తుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేం అనిపించదు కదా? ఆఫ్టర్ 13th 5 o'clock చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటా. అసలు మనం ఎటు కూడా 5 అవుతుంది చూసారుగా. 5:30 అయిపోయింది అప్పుడు. ఇప్పుడు చూసారా 5 అయింది మనం స్టార్ట్ చేసేటప్పటికి. సో ఇదే టైం బెటరు. ఒక 5 నిమిషాలు ఏమైంది, వచ్చిన వాళ్ళు ప్రాణాయామాలో లేకపోతే మెడిటేషన్ చేస్తున్నారు కదా, అలా చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది కాసేపు. లేకపోతే చక్కగా పడుకొని హలాసన్ పడుకొని గోడకు ఆనుకొని హాయిగా పడుకోండి. అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. వెరికోస్ వెయిన్స్కి, హై బీపీకి అద్భుతం అది. కుర్చీలో పెట్టుకోవచ్చు, జెడ్ షేప్ నేను చూపించాను కదా, ఆ మోడల్లో పడుకోండి. లేదంటే గోడ కానిచ్చేసేసేయండి ముందు వచ్చిన వాళ్ళు. ఒకవేళ 5-10 నిమిషాలు అటు ఎటు కూడా ప్రేయర్ అది అంతా అయ్యి నేను స్టార్ట్ చేసేటప్పుడు 5 అయిపోతుంది. నేను మళ్ళీ 5 అంటే 5:15 5:20 అయింది. మళ్ళీ చీకటి పడిద్ది రిటర్న్ వెళ్ళే వాళ్ళకి. వెహికల్ మీద వాళ్ళకైతే ప్రాబ్లం లేదులే, కానీ నడిచి వెళ్ళేవాళ్ళు వీళ్ళని చూసాక నాకు ఆశ్చర్యం. ఆ రోజు పూజకి వెళ్ళినప్పుడు చూశానుగా, చాలా దూరం నుంచి వస్తున్నారుగా. ఏదైనా అన్ని లోపల కనపడని ప్రపంచం చాలా ఉంది. అదే అయినా నేను అసలు ఊహించలేదండి అంత లోపల నుంచి వస్తున్నట్టు. మీరు అందరూ ఒక 60 మంది ఉన్నారు కదా మీరు, సుధా గారు, వాసవి గారు, ఏదైనా అంత అదేగా బ్రాంచెస్, కాకపోతే డిస్టెన్స్ అంతే. మీరు కూడా దూరమేగా. విచిత్రం చూసారా, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటున్నా. అంటే విద్యానగర్ వాళ్ళకి, విద్యానగర్లో ఇక్కడ వాళ్ళకి మనము అంటే అంత తెలీదు, దూరం వాళ్ళకి బాగానే తెలుస్తుంది. సెంటర్కి వచ్చి రిలాక్స్.
పర్వతాసనం. మీరు ఇట్లా చేసేటప్పుడు ఇది లేవకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. హిప్ జాయింట్ అనేది అదే మెయింటైన్ అవ్వాలి, లెంత్ అదే సేమ్ లెవెల్ ఉండాలి. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుంది, తుంటి భాగం ఒకవైపు లేస్తుంది, అది మంచిది కాదు. సో మీకు ఒకవేళ రాలేదు, క్రాస్గా పెట్టుకోండి, ఇంతే చేయండి చాలు. ఇలా మనకి ఇది హిప్ జాయింట్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఓకే, అరిచేయన పెట్టుకోవచ్చు, మోచేయ పెట్టుకోవాలని ఏం లేదు, మీ కన్వీనియంట్ని బట్టి దూరం పెట్టుకోండి, చేయొచ్చు. ఇలా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ఛాతీ ఎత్తుగా పెట్టండి. ఏది ఇదే, అది దాని కిందకే వెళ్తుంది, ఎందుకంటే హిప్ జాయింట్ బ్యాలెన్స్ కోసం చేయడం కదా. అది కూడా అంటే ఎక్కువగా పడుకొని చెప్తారు పెల్విక్ ఫ్లోర్ అనేది, కానీ ఇలా కూడా ఇది కూడా పెల్విక్ ఫ్లోరే కనపడకుండా మనం చేసేవన్నీ కూడా మొత్తం. ఒక్కటే గుర్తు, పొట్ట మెలిపడకుండా ప్రెస్ అవ్వకుండా చూసుకొని మ్యాక్సిమం చేయొచ్చు. 9th మంత్ డెలివరీ ముందు రోజు కూడా చేసుకోవచ్చు, డెలివరీ రోజు కూడా చేసుకోవచ్చు. అంత మామూలుగా ఉండాలి హెల్త్. నార్మల్ డెలివరీ ఈజీగా అవుతారు. నేనైతే మా రెండో పాప డెలివరీ అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా నేను ఎత్తుకొని మా పెద్ద పాపకి అన్నం పెట్టిన టైం అనమాట. హాఫ్ అన్ అవర్ ముందు, అప్పటికప్పుడే అసలు 5 minutesలో హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ కూడా రాను, నర్సే, నార్మల్ డెలివరీ. అట్లా అంత మన ఎక్సర్సైజ్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఎంతైతే రెస్ట్ తీసుకుంటామో డెలివరీ టైంలో అంత కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ముందు కూడా చెప్పాము, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్తారు డాక్టర్లు, అంటారు కదా. నడుము నొప్పి కానీ రెస్ట్ అంటే ఏంటి, కష్టపడకుండా చేయాల్సిన ఎక్సర్సైజులు రెస్ట్ అంటారు, అంతేగాని ఫుల్ రెస్ట్ కాదు. వాళ్ళ భాషలో అది రెస్ట్ అంటారు, మనమేమో దాన్ని వేరేగా ఊహించేసుకుంటాం, నిజంగా రెస్ట్ తీసేసుకుంటాం. సర్జరీ వాళ్ళు తప్పించి అంత రెస్ట్ ఎవరికి అవసరం లేదు. స్పైన్ నొప్పులున్న వాళ్ళు కూడా వాళ్ళ పరిమితి దాంట్లో నేనే చేసుకోవచ్చు ఎక్సర్సైజ్, మంచినీరు పడుకొని రకరకాలు. తర్వాత 2 చేతులు ఈ విధంగా చేతి వేళ్ళు ఆకాశం. కొంతమంది డాక్టర్లు చెప్తారు మోషన్ ఈజ్ లోషన్ అంటారు. మోషన్ అంటే ఏంటి, కదలిక. ఎంత కదలికలో ఉంటే అంత లోషన్ కిందకు వస్తుంది. అంటే మనకి అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది కదా, మోకాళ్ళ దగ్గర గుజ్జు, ఆ గుజ్జు చెమ్మగా ఉండడానికి ఒక లిక్విడ్ అవసరం. ఆ ఫ్లూయిడ్ అది బాగా ఊరాలంటే మోషన్ అంటే మూమెంట్ ఉండాలి ఎప్పుడు. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్, కూర్చోండి. బ్రీతింగ్. రెండు చేతులు బాగా చాపి శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేది.
స్లోలీ రిలాక్స్. గమనించండి. భుజాల మీద చేతులు పెట్టి భుజాలకు రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా. స్పైనల్ కార్డ్ కూడా పక్కకు బెండ్. 2, 3. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా మోచేతుల దగ్గర అరచేయి పెట్టాను. లెఫ్ట్ 2, 3, 4. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మెడకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. దానికి ముందుగా ఇంకొకటి స్ట్రెచ్చింగ్. వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. తల పైకి తీస్తూ రిలాక్స్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్. రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు relax. Again, stretch. Relax. Ganesh mudra పెట్టండి. Stretch. Relax. Same much. Stretch. రిలాక్స్. గమనించండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తిని పెట్టి కొంచెం జారు విచ్చినట్టు. రిలాక్స్. ఫార్వర్డ్, బ్యాక్. నెక్ మూమెంట్స్. Side. Slowly relax. ఇప్పుడు left to right. బలవంతంగా మీరు ఏం బెండ్ అవ్వక్కర్లేదు. మెడ స్ట్రెచ్చింగ్ ఇక్కడ కండరాల కోసం చేస్తున్నాం. సో టచ్ అయిందా లేదా ముఖ్యం కాదు, మీరు ఎంత స్ట్రెచ్ చేశారో అనేది ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ వైపుకి టచ్ చేసి బ్యాక్ టిల్ట్ ఇచ్చి కొంచెం పైకి చూస్తాం. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్టిఫ్నెస్, వీటన్నిటికి పనికొస్తాయి.
నెగ్లెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తాయి నొప్పులు? ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ తాగు, ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి. వీపు నొప్పులు వస్తాయి, చెయ్యి ఇట్లా తిరగదు, పర్వాలా ఏం కాదు, చెయ్యండి. ఇందాకే చెప్పాక మోషన్ ఈజ్ లోషన్, అంటే లోషన్ కింద అది తయారైపోతుంది మూమెంట్ ఇచ్చే కొద్ది. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేసి ఇట్లా చూద్దాం. రైట్. ఇప్పుడు మేము 10 రోజులు యోగా చేయకపోతే మాకు కూడా టక్క టక్క శబ్దాలు వినపడుతూనే ఉంటాయి. కొన్ని క్యాప్షన్స్ గుర్తుపెట్టుకోండి, యోగాలో చాలా హెల్ప్ చేస్తాయి. రిలాక్సేషన్ ఒకటి, రిలాక్సేషన్ టైంలో ఎక్కువగా వచ్చే ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే టైం వేస్ట్ అనుకుంటారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మీరు అటెన్షన్ పెడతారు అప్పుడు రిలాక్సేషన్లోనే పెట్టగలరు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అక్కడ అటెన్షన్ పెట్టలేరు. ఎప్పుడు పెడతాం? ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, మన మనోనేత్రం దగ్గర దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆ భాగానికి శక్తి వెళ్తుంది. మీరు ఎక్కడైతే దృష్టి పెడతారో అక్కడికి. పెట్టకపోయినా పర్వాలేదు, అదే చూసుకుంటుంది శరీరం. మీకు ఎక్కడైతే డిస్కంఫర్ట్ వచ్చిందో అక్కడ దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటుంది అది ఎనర్జీ తోటి. సో అందుకని ఇవన్నీ ఇంపార్టెంట్. రిలాక్సేషన్ ఒకటి, మళ్ళీ కంటిన్యూ మూమెంట్ ఇవ్వడం ఒకటి, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ అలానే ఓవర్ రెస్ట్లోకి వెళ్తే ఏమవుతుంది? పడుకుందాం అనిపించింది. సో అవి అట్లా డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి, అటెన్షన్ పోకుండా. సో బెస్ట్ టైం ఏంటంటే 20 to 30 seconds సరిపోతుంది. ఏదైనా కానీ ఒక మూమెంట్ చేశారు, అలసిపోయినట్టు అనిపించింది, ఓన్లీ 20 seconds సరిపోద్ది, అంతకుమించి అసలు అవసరమే లేదు. ఇంకా ఎక్కువ అంటే ఇంకో 10 seconds పెంచుకోవాలి, ఏజ్ని బట్టి చూసుకోండి. సో ఇప్పుడు ఫార్వర్డ్ చేశారా? స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నిలబడి వామ